మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు ట్రిగ్నామెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోఆర్డినేట్ ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసాం. ఫస్ట్ దాని పేరు Q1, సెకండ్ దాని పేరు Q2, థర్డ్ దాని పేరు Q3, ఫోర్త్ క్వాడ్రంట్ పేరు Q4. Q1, Q2, Q3, Q4. ఓకే, ఇది 0 to 90 వరకు డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇది 90 to 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్ టు 270 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్ టు 360 డిగ్రీస్. ఓకే, 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది 90 మైనస్ టీటా, ఇది 90 మైనస్ టీటా. ఓకే, అండ్ ఇది 90 ప్లస్ టీటా. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? 180 మైనస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. 180 మైనస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. దీని ఎలా రాసుకోవచ్చు? రొటేషన్ అయిపోయింది కాబట్టి 360 ప్లస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. థర్డ్ క్వాడ్రంట్లో దీన్ని 180 ప్లస్ టీటా అని రాసుకోవచ్చు, లేదా 270 మైనస్ టీటా అని రాసుకోవచ్చు. ఫోర్త్ క్వాడ్రంట్లో దీని ఎలా రాసుకోవచ్చు? 270 డిగ్రీస్ ప్లస్ టీటా అని రాసుకోవచ్చు, లేకపోతే 360 డిగ్రీస్ మైనస్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, మన దగ్గర సైను, కాసు, టాను, సైన్ తాలూకా రెసిప్రోకల్ అంటే 1/సైన్ని కొసీకెంట్ అంటారు, 1/కాస్ని సీకెంట్ అంటారు, 1/టాన్ని కాట్ అంటారు. సో వీటిని రెసిప్రోకల్స్ అంటారు. ఓకే, 1/సైన్ ఇలా తీసుకోవచ్చు. సో ఫస్ట్ దాంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, సెకండ్ దాంట్లో మనకి ఇక్కడ సైను కొసీకంటు పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంటు పాజిటివ్. అంటే ఏంటి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అండ్ కొసీకెంట్. అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాం? సిల్వర్ అంటున్నాం, సిల్వర్. ఓకే, థర్డ్ దాంట్లో టాను కాటు అంటే టీ అంటున్నాం, ఫోర్త్ దాంట్లో కాస్ సీకెంట్ కప్స్ అంటున్నాం. ఓకే, అందుకే దీన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటున్నాం. ఇందులో అన్నీ పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. దీంట్లో ఓన్లీ సైను కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, బట్ రిమైనింగ్ అన్నీ నెగిటివ్. అంటే మీకు ఎక్కడైనా కాస్ వాల్యూ ఇచ్చాడు అనుకుందాం, సపోజ్ కాస్ ఈ వాల్యూ ఇచ్చాడు, సెకండ్ క్వాడ్రంట్లో వచ్చింది అనుకోండి. సపోజ్ సెకండ్ క్వాడ్రంట్లో రావాలంటే కాస్ 150 ఇచ్చాడు అనుకుందాం. కాస్ 150 వస్తే అది ఎన్నో క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్? సైన్ పాజిటివ్, కొసీకెంట్ పాజిటివ్. దేర్ఫోర్ కాస్ ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకే, అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, అంటే దీన్ని టీతో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడం టీ. ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంటు తీసుకుంటున్నాం, అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇది. ఓకే, ఒకసారి చూడండి. 90 దగ్గర 270 దగ్గర సైన్ టీటా కాస్ టీటా కింద చేంజ్ అవుతుంది, టాన్ టీటా కాట్ టీటా కింద చేంజ్ అవుతుంది, సీకెంట్ టీటా కొసీకెంట్ టీటా కింద చేంజ్ అవుతుంది, కొసీకెంట్ టీటా సీకెంట్ టీటా కింద చేంజ్ అవుతుంది. బట్ 0 డిగ్రీస్ దగ్గర, 180 డిగ్రీస్ దగ్గర, 360 డిగ్రీస్ దగ్గర దెర్ ఇస్ నో చేంజెస్. ఓకే, ఒకసారి దీని టేబుల్ చూడండి. ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ టేబుల్ ఒకసారి చూసుకోండి. ఈ టేబుల్ మీకు తెలిసిందే. ఓకే, ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి. మనం ఏం చేస్తామంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1. ఓకే, సైన్ 210 డిగ్రీస్ ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాయొచ్చు? సైన్ 180 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఇచ్చాడు, ఇలా రాసాం. సార్ సైన్ 180 ప్లస్ 30 అంటే 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా ఎన్నో క్వాడ్రంట్ అండి? 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ టీటా ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్? టాన్ పాజిటివ్, దేర్ఫోర్ సైన్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. దేర్ఫోర్ మైనస్ సైన్ 30. సైన్ 30 వాల్యూ ఎంత అవుతుందండి? 1/2 అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ -1/2. సార్ దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఆర్ దీన్ని
సైన్ 270 మైనస్ 60 అని చేసాం. 270 మైనస్ 60 అని చేసాం. 270 మైనస్ టీటా ఎన్నో క్వాడ్రంట్లో ఉందండి? 270 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏంటవుతుంది? ఓన్లీ tan cot పాజిటివ్, రిమైనింగ్ అన్నీ ఏమవుతున్నాయండి? నెగిటివ్ అవుతున్నాయి. దేర్ ఫోర్ మైనస్. ఓకే, ఇక్కడ 270 దగ్గర సైన్ అనేది దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. దేర్ ఫోర్ మైనస్ కాస్ 60. దేర్ ఫోర్ ఇక్కడ కాస్ 60 వాల్యూ చూడండి, కాస్ 60 వాల్యూ 1/2. దేర్ ఫోర్ ఆన్సర్ మైనస్ 1/2. నెక్స్ట్ సైన్ 125 డిగ్రీస్. సైన్ 125 ఎలా రాసుకోవచ్చండి? సైన్ 360 ఇంటూ 4 అంటే 1080 ప్లస్ ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 45 డిగ్రీస్. 360 ఇంటూ 4 ఒకసారి 1 అంటే దాన్ని రొటేషన్ చేసుకుంటే, ఇలా రొటేషన్ చేసుకుంటే ఈ 360 డిగ్రీస్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ 360 720, మళ్ళీ 360 అంటే 1080 అంటే అంతే కదా. 360 ఇంటూ 3 చూడండి 08 అంటే 360 ఇంటూ 3 అండి. ఇక్కడ 3 ప్లస్ అంటే 1080 ప్లస్ 45. దేర్ ఫోర్ 1125 వచ్చింది. దేర్ ఫోర్ సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 అనేది ఎన్నో క్వాడ్రంట్లో ఉందండి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. దేర్ ఫోర్ సైన్ అనేది ఇక్కడ పాజిటివ్ కాబట్టి సైన్ 45. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 1/√2. మీరు ఇలా వాల్యూస్ చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ థర్డ్ సమ్, కాస్ 480 డిగ్రీస్. కాస్ 480 డిగ్రీస్ ఇచ్చాడండి. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ 360 డిగ్రీస్ ప్లస్ 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ లేదు, ఇలా కూడా రాయక్కర్లేదు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. 360 ప్లస్ 120 అంటే దీన్ని కాస్ 120 డిగ్రీస్ కింద రాసాం, రొటేషన్ అయిపోయింది కాబట్టి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ 90 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ కింద రాసాం. ఓకే, కాస్ 90 ఎన్నో క్వాడ్రంట్ వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. చెక్ చేయండి. 90 ప్లస్ టీటా అండి. 90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ అంటే సైన్ పాజిటివ్. అంటే ఇక్కడ కాస్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ 30. దేర్ ఫోర్ ఆన్సర్ మైనస్ 1/2. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.